వంచితనం మమకారం తనాస్తులు అంటాడు
నా మీద తొలిమేరువైనావు అన్నా నువ్వు జనంతోని మమేకమై ప్రజల మధ్యనే ఉంటూ పేదోడి సమస్యలు తీర్చినవు అందుకే మార్చను జనం కొరకే ఆలోచన ఎప్పుడు మున్నూరు కాపులము మేము మున్నూరు కాపులము మన్నుల నుంచి అన్నము తీసే అన్నదాతలము మేము అన్నదాతలము కంటికి అన్నల పంటలు కాసే కాపుల కాపులను అదో ఎల్లిందో చూడరా ధర్మపురి సంజయ్ దండు గట్టి ఎల్లిందో చూడరా ధర్మపురి సంధి వేరి మోగించై అన్నంటే దిల్దారు ఇందూరు సంగారు ఎదురులేని కాడరు అక్కడే ఎల్లిందో చూడరా ధర్మపురి సంజయ్ దండు మంచితనం మమకారం తన ఆస్తులు అంటాడు గరీబు సరీబులంత తన దోస్తులు అంటాడు అమ్మిద ప్రాణం ఇస్తాడు తెలుగేస్తే చెండాడతాడు నిజామాబాదు కాంగ్రెస్ అన్నే రాబుద్దండు తనయుడు సంజయన్న ఒక్కడే అన్నలేక దండు గట్టి గోదావరి కార్యక్రమం చేపట్టి ఇంటింటికి మంచి నీరు అందించిన గరుడగలే ఎల్లిండు చూడరా ధర్మపురి సంజయ్ దండు గట్టి దండోరే లోకల్ బస్సులు లేక ప్రయాణికులు అల్లాడితే మొట్టమొదలు సిటీ బస్సు వేయించిన మొనగాడు ఆడైపోయిన అందరు డ్రైనేజీ వ్యవస్థను సరికొత్తగా నిర్మించిన ప్రగతికి ప్రతిబింబమతడు ఉదయం 6 గంటలకే ప్రజా సమస్యలు తీర్చా మీకోసం మీ వెంటకు గడప గడప తిరిగినోడు నడి చౌరస్తాల ప్రజా దర్బారోడు ఎల్లిండు చూడరా ధర్మపురి సంగి వీర తిలకమే దిద్ది విజయవేరి మోగించై అదో ఎల్లిండు చూడరా ధర్మపురి సంజయ్ వెనక దండు గట్టి దండోరేసై ఎల్లిండు చూడరా ధర్మపురి సంజయ్ వీర తిలకమే దిద్ది విజయవేరి మోగించై అన్నంటే దిల్దారు ఇందూరు సంగారు ఎదురులేని దండు గట్టి దండోరేసై అంటాడు అమ్మిద ప్రాణం ఇస్తాడు తెలుగేస్తే చెండాడతాడు నిజామాబాదు కాంగ్రెస్ అన్నే రాబుద్దండులో అన్నమాయన్న మనది సంజయన్న 60 ఏళ్ల రాజకీయ చరిత ఉన్న కుటుంబాల తండ్రికి దగ్గర తనయుడు సంజయన్న ఒక్కడే సందారు
శోకించాయి అల్లంటే దిల్దారు ఇందూరు సంగారు ఎదురులేని కాడు అతడే మన లీడరు అల్లంటే దిల్దారు ఇందూరు సంగారు ఎదురులేని కాడు అతడే మన లీడరు ఎల్లిండు సూడర ధర్మపురి సంజయ్ ధర్మపురి సంజయ్ అమ్మడిక దండు గట్టి దండోరేసై
దించకండగా మీకుంటనని అభయమిచ్చినాడు పుట్టిందే ప్రజల కొరకు అంటడు మాయన్న అదో జన్మదినం జనంలోనే జరుపుకుంటాడన్న ప్రతి ఇల్లు ప్రతి గడప నిన్నే వెలిసిందో కాబోయే రాజుకు స్వాగతం అంటుంది జనం జనం ప్రపంచనం జన కరిగూత జమిడి కన్న మోత మన సంజయన్న అడుగేస్తే ఎదురవ్వడు నాదో యుద్ధకు సిద్ధమందో గుండెల నిండో గోజసు గండము ఎంతో పోలి సింగముల నందిందు ధర్మపురి సంజయన్న జనం జనం అరెర జనం జనం అస్సగ జనం జనం ప్రపంచనం జన కరిగూతో జమిడి కల్ల మోత మన సంజయన్న అడుగేస్తే ఎదురవ్వడు రాటో యుద్ధంకు సిద్ధమండో అనుక్షణం జనం కొరకే ఆలోచన ఎప్పుడు అదిగదిగో అతడే మన ధర్మపూరి సంజయన్న ఇందూరు బలబల ఇందూరు గడ్డ మీద పేద గుండె సప్పుడు గడప గడప గోదావరితోని ఇంటింటికి మంచి నీరు అందించిన ఘనతే నీది 160 కోట్లతోని అందరూ డ్రైనేజీ వేసి అవస్థలను వరికట్టిన చరితే నీది ఎప్పుడు అరే నిజామాబాద్ సిటీలోన ప్రయాణికుల బాధ చూసి నీకోసం మీ వెంట ఇంటింటి ప్రకాష్ గారిని ఎండల కిషన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మరి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జన హృదయ నేత, ఆ మహిమాన్వితమైనటువంటి నాయకుడి కన్న బిడ్డ, మున్నూరు కాపు ముద్దు బిడ్డ కాదు, ముక్కోటి తెలంగాణకు కాపు కాసినటువంటి మహమాన్విత నేతైనటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి ముద్దు బిడ్డ అయినటువంటి ధర్మపురి సంజయన్న గారి నేతృత్వంలో జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో సార్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంటుంది. ముందు ఆ నుంచి మొదలవుతుంది. ఆర్మూర్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఆలూరు సర్పంచ్ ముఖ్యర విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ అల్లారి గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్రా సర్పంచ్ సురాజు లక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నాపూర్ సర్పంచ్ పుప్పాల చిన్న గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుంజిలి సర్పంచ్ గోపి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాందాపురం లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బజార్ కొత్తూర్ సర్పంచ్ శ్రీతులు గోపు ముత్తన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిమ్రాజ్పల్లి సర్పంచ్ రాజండ్ల లావణ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమ్టల్ సర్పంచ్ అజిగిరి సాయినాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుద్వాన్పూర్ సర్పంచ్ మంగళారపు సుప్రియ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నందిపేట సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. షాపూర్ సర్పంచ్ ఎర్రం హనుమాన్లు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మేడ సర్పంచ్ జంగిలి భోజందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ ప్రాంతం వెల్మల్ సర్పంచ్ గొజ్జి దేవేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గం నుంచి బాల్కొండ సర్పంచ్ శ్రీ గాండ్ల రాజేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిట్టాపూర్ సర్పంచ్ శ్రీ సట్ల గంగా ప్రవీణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాల్కొండ ప్రాంతం నుండి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి భీంగల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి బాచన్పల్లి వన్నెల బాలమణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మెండోరా సర్పంచ్ శ్రీమతి కుంట లక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముచ్కూరు సర్పంచ్ కొడిగల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిప్రి జే సర్పంచ్ శ్రీ అరిగెల జనార్దన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోట్పేట్ సర్పంచ్ శ్రీయుతులు శ్రీమతి తోట నర్సవ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దోన్పాల్ సర్పంచ్ ముత్యాల బాజమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీయుతులు పుప్పాల నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నల్లూరు సర్పంచ్ శ్రీ బర్కం గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొమన్పల్లి సర్పంచ్ శ్రీ కొత్తింటి రాజేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్కోర సర్పంచ్ శ్రీమతి దాసరి అపర్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పచ్చల్నాడుగూడ సర్పంచ్ శ్రీ కొల్లె నర్సయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామన్నపేట సర్పంచ్ శ్రీ బేల్దారి నవీన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొర్తి సర్పంచ్ శ్రీ కౌండ పెద్ద భూమేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోటిగిరి సర్పంచ్ బర్ల మధుకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బొప్పాపూర్ సర్పంచ్ శ్రీమతి నందిగామ సుమలత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాణంపల్లి సర్పంచ్ కొండలవాడి శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదంతా బాన్సువాడ నియోజకవర్గం అండి. రుద్దూరు సర్పంచ్ శ్రీమతి ఇందూరు సునీత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తగిరేపల్లి సర్పంచ్ శ్రీమతి అల్లం గంగవ్వ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్దాపూర్ సర్పంచ్ శ్రీ పొరెడ్డి గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బోధన్ నియోజకవర్గం నుంచి లంకాపూర్ సర్పంచ్ శ్రీమతి బెల్లిడిగా శోభారాణి మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాలేశ్వర్ సర్పంచ్ శ్రీమతి ఆర్మూర్ లావణ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెంజల్ సర్పంచ్ శ్రీమతి తిరుపతి లలిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏఆర్పి క్యాంప్ సర్పంచ్ శ్రీ పురుమళ్ళ వినోద్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణపల్లి సర్పంచ్ పురుమళ్ళ హనుమంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జమ్లన్ సర్పంచ్ శ్రీ దొడ్డి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుర్నాపల్లి సర్పంచ్ శ్రీ పరిగే సాయిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధర్పల్లి సర్పంచ్ శ్రీ చెలిమల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దుబ్బాక సర్పంచ్ శ్రీమతి గోజూరు సరోజినీదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బర్దీపూర్ సర్పంచ్ శ్రీ కోట్ల భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ నియోజకవర్గం ఇదంతా. దేవపల్లి క్యాంప్ సర్పంచ్ శ్రీ వీరమల్లు సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమలాపూర్ సర్పంచ్ శ్రీమతి పొట్టెనలో రుత్విజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిట్టపల్లి సర్పంచ్ శ్రీమతి ఒడ్డం సవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముల్లంగి సర్పంచ్ శ్రీ సూదం శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నడపల్లి సర్పంచ్ శ్రీమతి కులాచారి అశ్విన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నర్సింగ్పూర్ సర్పంచ్ శ్రీమతి ఎంకాయల శోభ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
రాంపూర్ సర్పంచ్ శ్రీమతి కట్లెకుంట్ల రమ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యానంపల్లి సర్పంచ్ శ్రీ తోట భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ శ్రీమతి మఠముల సుజాత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చింతలూరు సర్పంచ్ శ్రీ నాగుల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కలిగోడ్ సర్పంచ్ శ్రీ నాయక రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంచిప్ప సర్పంచ్ శ్రీమతి తూర్పు గంగామారి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ రోడ్ నుంచి అంది ఇదంతా. మంచిప్ప సర్పంచ్ శ్రీమతి తూర్పు గంగామారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాల్కల్ సర్పంచ్ శ్రీమతి రాయికంటి చంద్రకళ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిర్పూర్ సర్పంచ్ శ్రీమతి బొడ్డు గౌతమి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గాంధీనగర్ సర్పంచ్ శ్రీ బైర సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాల్ద సర్పంచ్ శ్రీ మున్నూరు ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నవాల్గోడ్ సర్పంచ్ శ్రీ దడివే గణేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుర్దుల్పేట్ సర్పంచ్ శ్రీమతి గాండ్ల నవనీత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. న్యావనంది సర్పంచ్ శ్రీమతి మామిడి కింది దీప గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామడుగు సర్పంచ్ శ్రీమతి బాకారం వరలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రావుట్ల సర్పంచ్ శ్రీ కొడిగల రాజ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ చదివే క్రమంలో ఈ లిస్టులో ఎవరి పేరైనా మిస్ అయితే దయచేసి ఆ సర్పంచులందరూ కూడా వారికి జిల్లా మున్నూరు కాపు సంఘాన నమస్కారం తెలియజేసుకుంటూ వారికి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం. రెంజర్ల గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. వరదరం విష్ణుం శశివరణో చతుర్భుజో ప్రసన్నవదనో ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్గం గజానన మహనిశో అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. థ్యాంక్ యూ. జిల్లా కార్యవర్గంలో మిగిలిన సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా మున్నూరు కాపు సంఘం పక్షాన సభా ప్రాంగణాన్ని ఒక శోభాయమానంగా ఒక ఇందూరు నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు ఆత్మ గౌరవాన్ని చాటేటువంటి ఒక సభగా, ఒక పండుగగా, ఒక సంబురంగా, ఒక మహోత్సవంగా నిర్వహించుకున్నటువంటి సర్పంచుల, ఉప సర్పంచుల, వార్డు మెంబర్ల సన్మానోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి మీ సహకారం ఎంత అవసరం. ఈ పక్కలకు నిలిచినటువంటి పెద్దలన్నలు కూడా, అన్న మీరు ఎవరన్నా సరే అన్యదా భావించకుండా సభ యొక్క శోభ తగ్గుతుంది కాబట్టి దయచేసి మీకు కేటాయించినటువంటి స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అన్న మీ అందరూ కూడా ఎవరైతే అన్న కనుచూపుకి అందేవాళ్ళు ఎవరైతే సభాధ్యక్షులు చెప్పారో వాళ్ళు మాత్రమే
సభా ప్రాంగణానికి ఇరువైపులా ఉండాలి. వారి కనిచూపులను చదివేవారు మాత్రమే సభా ప్రాంగణానికి ఇరువైపులా ఉండాలి. మిగతా వారందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మున్నూరు కాపు చరిత్ర చూసుకుంటే చాళుక్యుల రాష్ట్ర కూటుల కాలం నుండి వేల సంవత్సరాల నుండి మూలాలు కలిగినటువంటి ఒక జాతి మున్నూరు కాపు జాతి. కొన్ని వందల ఏళ్ల నుంచి గ్రామాధికారులుగా, సైన్యాధ్యక్షులుగా, పటేళ్లుగా, పట్వారీలుగా ఎన్నో రకాల అయినటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారు అంటే అది మున్నూరు కాపు బిడ్డలే. ప్రకృతిని పదార్థంగా మలిచి ఆహారంగా మలిచే సర్వ మానవాళికి అందిస్తున్నది ఎవరు అంటే అది మున్నూరు కాపు బిడ్డలే అనేటువంటి సగర్వంగా మనం చాటుకుందాం. ఒక్కసారి జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. మరి ఈ గడ్డను ఏరినటువంటి, ఈ గడ్డ నుండి ఇందూరు పతాకాన్ని ఎగరేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. వారిలో అగ్రగణ్యులు అర్గుల రాజారాం గారు, కేవి గంగాధర్ గారు, నరాల హరినారాయణ గారు, కిషన్ దాస్ గారు. అన్నిటికీ మించి ఇందూరు నగరాన్ని భారతదేశ సింధూరంగా మలిచి యావత్ దేశంలోనే ఇందూరు నగరం యొక్క కీర్తి ప్రతిష్టల్ని, ఔరా ఇందూరు నగరం ఇంత బాగుందా, 25 పైచిలకు మున్నూరు కాపు కళ్యాణ మండపాలతో తరపలతో అలలారుతుందంటే అంతటిని సృష్టించినటువంటి ధర్మపురి శ్రీనివాసన్న యొక్క ప్రభావం, వైభవం అది మనం మర్చిపోలేనిది. ఆ మహానాయకుడి నుండి పుట్టినటువంటి బిడ్డే మన ధర్మపురి సంజయన్న గారు. ఆ ముక్కోటి తెలంగాణని ఏలుతున్నటువంటి ఆ మహానేత. మనం వారిని కీర్తిస్తూ మరి మున్నూరు కాపు విజయ గీతికను పాడాల్సిందిగా రేలారే రేర్ ఫేమ్ మున్నూరు కాపు ఆడబిడ్డ గంగను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మున్నూరు కాపు కులస్తులు సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి సన్మాన మహోత్సవానికి విచ్చేసినటువంటి సర్పంచ్లకి, అదేవిధంగా ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దల గౌరవనీయులు ధర్మపురి సంజయ్ సార్కి, అదేవిధంగా ఆకుల లలిత మేడంకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, సురేందర్ సార్కి, ప్రతి ఒక్కరికి కూడా నేను శిరసు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నా. సారు ప్రమాణ స్వీకారం మహోత్సవం నేను మిస్ అయినా, కానీ ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం ఉంది అని చెప్పి నన్ను గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సార్కి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు మన మున్నూరు కాపు కులం చరిత్ర ఎంత గొప్పగా ఉంటుందో, కానీ అదే చరిత్రని ఒక పాట రూపంలో తీసుకొస్తే రాబోయే తరాలకి కూడా తెలియజేసినటువంటి అన్నైతే అని చెప్పేసి నేను ఈ పాటను పాడడం జరిగింది. మీరందరూ ఒక్కసారి చేతులెత్తి జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి, మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. ఇదే ఐక్యతతో రాబోయే రోజుల్లో కూడా అది ఏ రంగమైనా కానీ, రాజకీయ రంగమైనా, బిజినెస్ అయినా, అన్ని రంగాల్లో కూడా మున్నూరు కాపులు మున్నూరు కాపులము, మేము మున్నూరు కాపులము, మన్నుల నుంచి అన్నము తీసే అన్నదాతలము, మేము అన్నదాతలము, కంటికి రెప్పల పంటలు కాసే కాపుదాన పొలము, సకల మానవాళికి కడుపుల వెతుకులము, సకల మానవాళికి కడుపుల వెతుకులము, మున్నూరు కాపులము, మేము మున్నూరు కాపులము, మన్నుల నుంచి అన్నము తీసే అన్నదాతలము,
తమ్ముడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడి భాతృత్వాన్ని అందించి అన్న అడుగుజాడల్లో నడిచినటువంటి తమ్ముడు. ఆ రాముడికి ఆ లక్ష్మణుడు ఎట్లుంటో తెలియదు కానీ ధర్మపురి సీనన్నకు తమ్ముడిగా ఉన్నటువంటి లక్ష్మణుడు ధర్మపురి సురేందర్ అన్న. మరి వారిని స్వాగతోపన్యాసం చేయాల్సిందిగా వేడుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నామన్నా. సభాధ్యక్షులు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ గారు, ఇక్కడ అందరికంటే ముందు ఈ మున్నూరు కాపు కులానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి నిజామాబాద్లో ఇన్ని కళ్యాణ మండపాల నిర్మాణానికి తన చేయూతను అందించిన, తన అధికార హోదాలో ఇవన్నిటికీ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకురావడానికి వీటికి నిధులు సమకూర్చడానికి ఎంతైతే అన్న కృషి చేసిండో దానికి ఈ ఉపన్యాసం కంటే ముందు స్వర్గీయ శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారిని గుర్తుపెట్టుకోవడం, తను గుర్తు చేసుకోవడం మన అందరి కర్తవ్యము, మన బాధ్యత కూడా. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరిమణులు, వేదిక కింద వచ్చిన సర్పంచ్ సోదరిమణులు, వేదిక పైన ఉన్న సర్పంచ్ సోదరులు, పెద్దలు అందరికీ కూడా మున్నూరు కాపు జిల్లా సంఘం తరఫున ఉప సర్పంచులు కూడా వీళ్ళందరికీ కూడా అందరూ చెప్పి వార్డు మెంబర్లు అందరికీ కూడా జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము అందరం కూడా మెడలో ఒక కండువా ధరించి ఉన్నాం. ఇది దేనికి నిదర్శనము? రైతుకు నిదర్శనం ఒకటే కాదు. ఇది మనము పచ్చని పైర్ల ద్వారా పసిడిని పండిస్తాం. ఇందులో అది కూడా ఉంది, పసిడి బంగారం కూడా ఉన్నది, పచ్చని పైరు ఉంది. పచ్చని పైర్ల ద్వారా బంగారాన్ని పండించే రైతులము, దేశానికి దేశ ప్రజలకు అందరికీ కూడా అన్నం పెట్టే రైతులము. ఇది పెద్ద గర్వకారణం మనకు. ఇట్లాంటి సభకు విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ఈ సన్మానాన్ని ఇప్పుడు అందుకోబోయే సన్మానాన్ని అందుకుంటున్నందుకు మీ అందరికి కూడా అభినందిస్తూ, ఈ మున్నూరు కాపు ఐక్యత ఎప్పటికీ కూడా ఉండాలి. ఈ మున్నూరు కాపు ఐక్యతతోనే మనం ఈ రాష్ట్రాన్ని ఒకరోజు ఏలుకునే స్థాయికి మనం ఎదగాలని రాజకీయంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇప్పుడు ఇదంతటికి ఇంత మున్నూరు కాపులకు ఇంత గుర్తింపు రావడానికి దీనికి అసలైన కారణం 1985లో సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లందరినీ అభినందించడానికి తాయర్బి నామదార్ గారు మున్నూరు కాపై వచ్చారు. ఆనాటి మున్నూరు కాపు మూల స్తంభాలైన పెద్దలు గంజల పోషెట్టి గారు, పటేల్ భూమయ్య గారు, అడయాన నరసింహారావు గారు, కిషన్ దాస్ గారు, హెచ్ నరసయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతో అన్నను శ్రీనివాస్ గారిని పిలిచి, శ్రీనివాస్ గారు మీరు ఈ సంఘానికి మీరు సారథ్యం వహించినట్టయితే, మీరు అధ్యక్షుడిగా మీ కాన్సెంట్ తెలిపితేనే ఈ సంఘం అన్నది ప్రారంభిద్దాం మనం. ఎందుకంటే మా అందరికీ కూడా ఈ సంఘాన్ని స్థాపించి దాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఏకతాటిపై నడుపుతామన్న నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మిమ్మల్ని మేము అధ్యక్షులుగా మేము ఉండాలని మేము మీ అందరినీ మా తరఫున మేము కోరుతున్నాం. మీరు అన్నప్పుడు మీ అందరి పెద్దల ఆశీర్వాదం ఉంటే మున్నూరు కాపు కులానికి ఎంతైనా సేవ చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి ఆయన అధ్యక్షుడిగా పదవికి తాను ఒప్పుకొని ఈ సంఘం స్థాపింపబడిన తర్వాత మనకు ఆనాడు రాష్ట్రంలో ఒక పెద్ద కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఉండేవారు, మున్నూరు కాపు కులస్తులు. ఆయనను పిలిచి మొత్తం జిల్లా ఒక 10-20 వేల మంది సభ్యులతో పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా పెద్ద ప్రొసిషన్ ద్వారా ఆయన్ని తిలక్ గార్డెన్ వేదికకు తీసుకొచ్చి పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవల్ల అన్న కృషి వల్ల ఈరోజు నిజామాబాద్లో కనీసం నిజామాబాద్లో మున్నూరు కాపు కులం పేరున ఒక 10 కళ్యాణ మండపాలు నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ఎందరికో ఉద్యోగాలు, స్కాలర్షిప్ల విషయంలో కూడా ఆయన ఎంతో సాయం చేశారు. ఈ రోజుకు కూడా ఆయన ఈ స్వర్గస్థులు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎందరో వచ్చి మాకు చెప్తుంటారు, మాకు ఉద్యోగం ఇప్పించిండు, ఆ స్థాయిలో ఉద్యోగం ఇప్పిస్తే ఇలా ఎంతో ఆయన ఆశీర్వాదం వల్ల ఇంత పెద్ద స్థాయికి ఎదిగినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు సంజయ్ ముందుకు వచ్చిండ్రు దీనికి సారథ్యం వహించడానికి. అందరూ కూడా
సహకరించి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి విజయవంతంగా అందరు తోడ్పడాలని చెప్పి సర్పంచ్లుగా ఎన్నికైన వారికి అందరికీ కూడా అభినందనలు, హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఉప సర్పంచులు, గ్రామంలో ఇంకా వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి అందరికీ కూడా మనము సంఘం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై హింద్. చేతుల మీదుగా ఈరోజు ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారి చేతుల మీదుగా మున్నూరు కాపు, తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల క్యాలెండర్ను ఆవిష్కరించడానికి ముందుకు రావాల్సిందిగా ప్రతినిధులు కోరుకుంటున్నాను. మరి తోట రాజశేఖర్ సార్ గారిని, అదేవిధంగా సంజయ్ గారి చేతుల మీదుగా తాహిర్ అన్న, ధర్మపురి సంజయ్ అన్న చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ అదృష్టానికి నోచుకున్నటువంటి మున్నూరు కాపు ఎంప్లాయీస్, తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. మరి ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక క్యాలెండర్, ఒక సంఘం యొక్క ప్రతిబింబం క్యాలెండర్, ఒక సంఘం యొక్క ఉనికిని, గర్వాన్ని చాటేది క్యాలెండర్. ఆ సంఘం ఎలాంటిదంటే ఏ మున్నూరు కాపు బిడ్డ అయినా సరే, మీకు ఆపదొచ్చినా, అవసరం వచ్చినా, ఏ మాతృ సంఘంలో అయినా సరే, మీ ఆయా శాఖల్లో, ఆయా ప్రభుత్వ శాఖల్లో మీకు ఇబ్బంది వచ్చిందంటే ఈ సంఘాన్ని చూడండి, ఇందులో ఉన్నటువంటి నాయకులకి పిలిపివ్వండి, మేము మీకు వచ్చి అండగా ఉంటామని తెలియజేసేటువంటి మున్నూరు కాపు ఉద్యోగుల ఆత్మ గౌరవ ప్రతీక ప్రతిబింబించేది అనునిత్యం కళ్ళ ముందు కదలాడేటువంటి క్యాలెండర్ని ధర్మపురి సంజయ్ అన్న గారి చేతుల మీదుగా వెలువడడం నిజంగా ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నాము. మరి ఆయన సన్మాన కార్యక్రమానికి కూడా మీరందరూ తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. భూమేష్ ప్రెస్ క్లబ్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పంచారెడ్డి శ్రీకాంత్ అన్న ఆ రాతల్లోని పంచులు కనుక పడితే లంచుల్లో తినడానికి కూడా వాళ్ళు సందేహిస్తారన్న అతిశయోక్తి లేదు. అంత వాడి వేడి కలిగినటువంటి రచనలతో ఈ కార్యక్రమం అంతా కూడా సభాధ్యక్షుని ఆదేశం మేరకు, అనుమతి మేరకే జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే వాళ్ళు గమనించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఏ వేడుకైనా అద్భుతంగా జరుగుతుంది. పంచారెడ్డి శ్రీకాంత్ అన్న గారిని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పంచారెడ్డి శ్రీకాంత్ అన్న గారిని ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు తాహిర్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆత్మగౌరవానికి ప్రతీక ధర్మపురి శ్రీగురు మాత్రమే మాట్లాడబోతున్నారు. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షుడే కాదు, సర్వాధ్యక్షుడైనటువంటి అన్నగారు చివరిలో వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సంజయ్ గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే ఈ సన్మాన గ్రహీతులైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ కార్యక్రమంలో పంచుకున్న ఇక్కడ విచ్చేసినటువంటి కుల బాంధవులు, తర్వాత ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ కూడా మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో స్వర్గీయులు డి శ్రీనివాస్ గారు వారిని తలుచుకోకుండా ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది అది ఒక లోటుగా ఉంటుంది. మిత్రులైనటువంటి గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు, మరి ఆయన కృషి వల్ల ఈ యొక్క కళ్యాణ మండపం కానీ, కుల ఐక్యత కానీ జిల్లా లెవెల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నటువంటి మున్నూరు కాపు బిడ్డ శ్రీనివాస్ గారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమంలో
ముందుగా నేను 2 విషయాలు ప్రస్తావిస్తాను. మున్నూరు కాపు చాలా అందరూ కూడా పల్లెటూరుల నుంచే వచ్చినటువంటి మిత్రులందరూ ఉన్నారు. ఎన్నికై సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా మిగతా మిత్రులందరికీ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఒక 50 సంవత్సరాల ముందు ఒకసారి కానీ 20 సంవత్సరాలకు ముందు ఒకసారి మనం వెనుక్కుపోతే ఊర్లలో మున్నూరు కాపు బిడ్డలు, కాపు అంటే పంట పండించేవాళ్ళు. అయితే మిగతా కులస్తులు కూడా ఉంటారు. చాకలి, మంగలి, మాల, మాదిగ, గొల్ల, కుర్మ అనేకమైన కుల వృత్తుల వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏంటంటే రైతుగా కాపు పంట పండించి వస్తు మార్పిడి ఉంటుండే. రైతు పండించింది వాళ్ళందరికీ పంచి వాళ్ళు తినడానికి కూడా ఒక అన్నదాతగా ఒక విశిష్టమైనటువంటి పాత్ర గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క కాపు వాళ్ళు చేసే వస్తువుల్ని మనకు తీసుకొని ఆ వస్తువుకు మార్పిడిగా ఆహారం ఇచ్చేది. అదే ఆ వస్తు మార్పిడి చేసినటువంటి అందరికీ అన్నం పెట్టున్నటువంటి రైతే అన్నదాత. ఈ యొక్క విషయాన్ని మనం అందరం మర్చిపోకూడదు. అదంతే కాకుండా అందరినీ కూడా కుల మత భేదం లేకుండా అందరినీ హక్కున చేర్చుకున్నటువంటి కులం ఏదైనా ఉన్నదంటే అది మున్నూరు కాపే. ఈ విషయంలో మరి ఈరోజు ఈ అధ్యక్షత వహిస్తున్నటువంటి సంజయ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన వేసుకొని జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపులందరినీ ఐక్యం చేసి రేపు వచ్చే ఎన్నికలలో అందరూ మున్నూరు కాపు బిడ్డలు ఒక ముఖ్య పాత్ర వహించి ఎన్నికల్లో గెలుచుకోవడానికి అందరం ఐక్యంగా ఉండాలని ఆ యొక్క ఆలోచనని ఆయన చేసిండు. దాన్ని మనం అందరం మద్దతు పలకాలని ఇంతటితో నా ఉపన్యాసం ఉంచుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు. తాహిర్ బిన్ సార్ గారికి, అలాగే ఆకుల సుజాత గారి మేడంకు, ఆకుల సునీత మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 2 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. ఈ 2 నిమిషాలు ఏం చెప్పలేము. ఒకటైతే నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం నా ఊరు వాళ్ళు, కోటగిరి ప్రజలందరూ గుర్తించి నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా నా కోటగిరి ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ మా నాన్నగారైన బర్రగంగారాం గారు ఊళ్ళో ప్రతి ఇంటికి తిరిగి నా గురించి ప్రచారం చేసి అంటే మా నాన్న ఉన్న మంచి పేరు నాకు కూడా ఉపయోగపడింది. ఈ మంచి రిజల్ట్ రావడానికి అతనిది కూడా ఎంతో సహకారం ఉంది. అలాగే కోటగిరి ప్రజలతో పాటు నన్ను ఈ సమాజానికి చూపించిన ఈ విలేకరి మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ కోటగిరిలో ఉన్న ఏదైతే విలేకరి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను నేను ఏమేమి పనులు చేస్తున్నానో అది బయట చూపించడానికి వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేసిండ్రు. దీనివల్ల నాకు ఇంత మంచి పేరు రావడం, అంటే నేను కూడా ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాను. లాస్ట్ టైం తక్కువ ఓట్లతో ఓడిపోయాను. ఎవరు సపోర్ట్ లేకపోయినా సొంతంగా కష్టపడి చిన్న మెజార్టీతో 70 ఓట్లతో ఓడిపోయాను. తర్వాత 7 సంవత్సరాలు అదే విధంగా కష్టపడి పబ్లిక్ సేవలో ఉన్నాను కాబట్టే నేను చేస్తా అనే నమ్మకంతో నన్ను ఎంతో నమ్మి నా ఊరు ప్రజలు నన్ను గెలిపించారు. వాళ్ళ నమ్మిన ఏదైతే నాకు నమ్మి గెలిపించారో కార్యం అది చారిత్రాత్మకం. మరి అట్లాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గెలిచినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరినీ అభినందించాల్సిందిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ అయినటువంటి శ్రీయుతులు గౌరవనీయులు తాహిర్ బిన్ అన్నం పెట్టే రైతన్నలు, దేశానికి వెన్నుముక రైతన్నలు. నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపుల ఐక్యత కొద్దిగా అలా ఇలా ఉండే.
కానీ ఈరోజు మిత్రుడు చిరంజీవి సంజయ్ గారు అందరినీ ఐకమత్యంగా చేసి ఒక కొత్త ఒరవడిని ఆ రోజు కీర్తిశేషులు రాజారాం గారు ఏ ఆలోచనతో ఈ ఐక్యతను ముందు పెట్టాలనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించాడో, ధరంపురి సీనన్న దాన్ని అమలుపరిచాడో, మధ్యలో కొద్దిగా అటు ఇటు అయినా ఈరోజు మళ్ళీ సంజయ్ గారిని మీరందరూ పగ్గాలు చేతబట్టి ఈ రెండేట్ల జోడిని ముందుకు నడపాలనేటటువంటి ఆలోచన మీకు వచ్చిన సందర్భాన నిజామాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో 68 మంది సర్పంచులు, అనేక మంది 100కు పైగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు వందలాది మందిని గెలిపించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులకు, మునురు కాపు ముద్దు బిడ్డలకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నా మండలం సిరికొండ, నా దగ్గర కూడా 5 సర్పంచులు మునురు కాపు ముద్దు బిడ్డలు గెలిచారనేటువంటి ధైర్యంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తిని నేను. సీనన్న గారితో పనిచేశా, ఆ రోజు సంతోష్ రెడ్డి గారితో పనిచేశా. ఎప్పుడు కూడా వారి మాటను మాత్రం జవదాటలే నేను. ఈరోజు మీ ఐక్యతను చూసి నిజామాబాద్ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా ఒకసారి ఆలోచించే విధంగా ఈరోజు మన అందరినీ ఎన్నడూ లేని విధంగా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంజయ్ గారి నాయకత్వాన ఈరోజు సన్మానించబడుతున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరి తరఫున హృదయపూర్వకంగా చప్పట్ల మధ్య స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. వేరే విషయాల్లోకి పోదలుచుకోలేదు నేను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిజామాబాద్ జిల్లా చరిత్రను తిరగరాసేటటువంటి సమయం సంజయ్ ఈరోజు చేతుల్లో తీసుకున్నాడనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తా ఉన్నా. ఆ చరిత్రకు ఈ నిజామాబాద్ జిల్లాలో కానీ నిజామాబాద్ నగరంలో కానీ మీ అందరి సహకారం. ఇప్పుడే కోటిగిరి సర్పంచ్ మాట్లాడుతూ అన్నాడు, నేను ఒకసారి ఓడిపోయా, ఈరోజు 4000 ఓట్ల పైచిలకు గెలిచాననేటువంటి మాట. మీ తండ్రి ఆశీర్వాదం మీకుంది. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, అదే మహిళామణి సర్పంచులు ఉన్నారు. నేను అనేక గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళాను. సంజయ్ గారు కూడా కొంతమందిని ఆశీర్వదించాడు. అయితే నేను వెళ్ళినటువంటి రుద్రూరు గ్రామ సర్పంచ్ కానీ ఆలూరు గ్రామ సర్పంచ్ కానీ దాదాపు 2000 ఓట్లతో మునురుకాపు ముద్దు బిడ్డలు గెలిచారనేటువంటి విషయం. ఈ మాట ఎంత ధైర్యంగా ఈ సభలో ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఐకమత్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు నడిస్తే రాబోయే రోజులు మీయే అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ, వేరే విషయాల్లోకి పోకుండా ఈరోజు సంజయ్ గారు నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ ద్వారా కబురు పంపాడు. అన్నా మీరు రావాలా అంటే నేను తప్పకుండా, మీరు పిలిచినా పిలవకపోయినా మా సర్పంచులందరినీ చూస్తే ఒకసారి నాకు దసరా పండుగ, రేపు సంక్రాంతి పండుగ జ్ఞాపకం వస్తుంది. కాబట్టి మిమ్మల్ని కలుసుకొని మీ సుఖ సంతోషాల్లో మీతో పాటు అడుగులో అడుగు వేసి భుజంతో భుజం కలిపి ఈ జిల్లా అభివృద్ధి పట్ల, మీ యొక్క సంఘం అభివృద్ధి పట్ల, మీ కులం అభివృద్ధి పట్ల నా బాధ్యతగా ముందుంటాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఒకసారి చెప్తా ఉన్నా, సంజయ్ గారి ఆలోచనను, సంజయ్ గారి యొక్క దూరపు చూపును, ఒకవేళ ఈ ఐకమత్యాన్ని మీరు సాటిస్తే మీరు చాలా దూరంలో లేదు మనకు మన కళ అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ ఏదైతే ఈరోజు పంచరెడ్డి వాళ్ళ యొక్క వంశం నుండి వచ్చినటువంటి పిల్లగాడు, ఆ పిల్లగాడు చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. ఆ పిల్లగాడిని మేము ఎన్నోసార్లు ఆశీర్వదిస్తాం, ఆయనను భుజం తట్టి నడుమని చెప్తా ఉన్నాం. అందుకొరకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, ఈరోజు మీ ఐకమత్యాన్ని ఒకరికి ఒకరు పరిచయం చేసుకొని ఒకరి ద్వారా ఒకరు అభివృద్ధి కొరకు ఈరోజు మీరు ముందుండాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సీనన్న గుండె చప్పుడిని మీ మాటల ద్వారా వినిపించారు. ఆ చప్పుడిని మీరు, ఆ మాటల ద్వారా సంజయ్ అన్నని మీరు ఆశీర్వదించారు. అద్భుతం.
అనిర్వచనీయం సార్. ఇప్పుడు జై మున్నూరు కాపు. పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరినీ ప్రోత్సహించి మనకు సపోర్టుగా నేను కూడా మీతో పాటు ఉన్నానని ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు తాయర్బిన్ ఆమ్దన్ గారు, ఆకుల లలిత గారు, ఆకుల సుజాత గారు, మా నిజామాబాద్ జిల్లా సంఘ సభ్యులందరూ, గెలిచినటువంటి సర్పంచులు, మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సోదరులు, జిల్లా వ్యాప్తంగా నుండి మున్నూరు కాపు సంఘ పెద్ద మనుషులు, పెద్ద కాపులు, ఎక్స్ ప్రెసిడెంట్లు, యూత్ ర్యాలీని ఘన విజయం చేసినటువంటి యూత్ ప్రతి సోదరుకి సోదరుమణులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజామాబాద్ చరిత్రలో నాకు చెప్పినంత మటుకు ఇప్పటి వరకు ఇటువంటి ఇంతమంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో నిజామాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేసినటువంటి చరిత్ర లేదు. ఆ అవకాశం మా నాన్న, ఆ భగవంతుడు, మీరందరూ నాకు ఇచ్చినందుకు మీకు 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ర్యాలీ తర్వాత ఈ సభను చూడటానికి ఇక్కడ ఉన్న కళ్ళే కాదు, చాలా కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాల ముందు, టీవీల ముందు కూర్చొని చూస్తా ఉన్నాడు. ఎట్లా చేస్తాడో చూద్దాం, ఇట్లా చేస్తాం. ఈరోజు వీడియోలు రాత్రికి బయలుదేరిన తర్వాత ఈ గ్రీన్ కండువాలు తిరిగినప్పుడు ఎంతో మంది గుండెలలో చక్రాలు తిరుగుతాయి. మీరందరూ నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలిసి పిలిచే సమయం సందర్భం లేకపోయినప్పటికీ మెసేజ్లకు, ఒక వీడియోకు నేను 2 చేతులు జోడించి దయచేసి రండి అని పిలిచినందుకు, జిల్లా వ్యాప్తంగా మీరందరూ స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆరంభం మటుకే. ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉంటాయి. మీలో ఉన్న ఐకమత్యాన్ని తట్టుకుంటూ ప్రతిసారి లేపుతానే ఉంటాం. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఈ పూర్తి బాధ్యత స్వీకరిస్తుంది. మీలో ఎవరికి ఎప్పుడు ఏ రోజు కష్టం వచ్చినా నిజామాబాద్ టౌన్లో మా వాళ్ళు ఉన్నారని నిర్భయంగా నిద్రపోండి. ఇక్కడ సింహాలు ఉన్నాయి నిజామాబాద్లో. మీకు ఏ రోజు ఈ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా నిజామాబాద్ జిల్లాలో 4.5 లక్షల పైన గ్రీన్ కండువాలు ఉన్నాయి. అవి ఎప్పుడు ఒకదానికొకటి ముడేసి చూడు, నిజామాబాద్ని చుట్టేయచ్చు. మొన్న కొన్ని పార్టీలు ఒక్క టికెట్ ఇవ్వలే, తగ్గేదే లేదు. నువ్వు ఇవ్వకపోయినా సరే గుంజుకునే తీర్థం ఈసారి. మున్నూరు కాపుల ఐకమత్యం ఉంటే ఒక్కసారి అందరూ చేతులు జోడించి పైకి మీ పిడికిలు బిగించండి. జై మున్నూరు కాపు. ఈసారి నెక్స్ట్ సభకి ఈ ప్రాంగణం సరిపోవద్దు. మీరు డిమాండ్ చేయాలా, నువ్వు పెద్ద గవర్నమెంట్ సంజయ్ మేము నింపుతాం అనే ధైర్యంతో నెక్స్ట్ సభ జరగాలి. ఈరోజు గత వారం రోజుల నుంచి నేను ఒక్కడినైనా, నువ్వు ఒక్కడి కాదు, నీ ఎంట మేము సైన్యం ఉన్నామని నిల్చున్న ప్రతి మున్నూరు కాపు సోదరుడికి, సోదరుమణికి నేను 2 చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను పడుకున్నా సరే వాళ్ళు పడుకోకుండా తెల్లార్లు నా కోసం పనిచేశారు, మీ అందరి కోసం పనిచేసారు. ఈ సభ వెనకాల చాలా మంది సోదరులది శ్రమ ఉంది. కేవలం ఆలోచన నాదైతే శ్రమించి ఆచరించిన వారు కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి వారికి ధన్యవాదాలు. సో మీ అందరికీ ఆకలిస్తూ ఉంటుంది, ఎక్కువ సమయం తీసుకోను, చాలా మాట్లాడాలని ఉంది. ఒకటే లాస్ట్కి చెప్తా, జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ సో మచ్. లావాలా ఉప్పొంగుతుంది. సంజయ్ అన్న పిలిపిస్తే ఒక్కసారి ఉత్సాహం
భవితకు దారమై మున్నూరు కాపు భవితకు ఆధారమై నిలుస్తున్నటువంటి మన సంజయ్ అన్న నాయకత్వాన్ని ఒక్కసారి జై మున్నూరు కాపు నినాదం ద్వారా మనం తెలియజేసుకుందాం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉత్కంఠ భరితమైనటువంటి క్షణాలు మన ముందుకు రాబోతున్నాయి. మున్నూరు కాపు ప్రభంజనాన్ని, ఆ బాధ్యతను మనపై భుజస్కంధాలపై మోపేటువంటి సన్మాన ఘట్టం రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 67 మంది సర్పంచులు ఎవరైతే ఎన్నికయ్యారో, 60 మంది ఉప సర్పంచులు ఎవరైతే ఎన్నికయ్యారో, 432 పైసలకు వార్డు మెంబర్లు ఎవరైతే ఇక్కడ ఎన్నికయ్యారో వారందరికీ సన్మాన కార్యక్రమం జరగబోతుంది. లక్ష్మీనారాయణ గారు వారిని గజమాలతో సత్కరిస్తున్నారు. అన్నా, అందులో ఉన్నటువంటి ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి దారం సంజయ్ అన్నకు ఆధారం. మీ భుజస్కంధాలపై ఉన్నటువంటి మామూలు గజమాల కాదు అన్న, 4.5 లక్షల మున్నూరు కాపుల ఆశలు అన్న. ఆ మున్నూరు కాపు యావత్ జాతిని మీరు భుజస్కంధాలపై మోస్తూ ఒక మహానేతగా ఎదగాలన్నటువంటి ఒక ఆశీర్వచనానికి ప్రతీక అన్న. ఆ కప్పుతున్న శాలువ, కొడుతున్న చప్పట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రేమను, వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ఆత్మీయతను, వాళ్ళ అనురాగాన్ని, వాళ్ళ ఆశీర్వచనాన్ని, ఆ బాధ్యత మీరు తీసుకున్నందుకు యావత్ మున్నూరు కాపు జాతి మొత్తం మీకు కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేస్తుంది. అదేవిధంగా నేటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి తాహిర్ బిన్ హమ్దాన్ అన్న గారిని సగౌరవంగా సముచితంగా సన్మానిస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా తమ తమ స్థానాల్లో హాజరులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే అభిమానులందరూ కూడా త్వరగా వేదికను దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా ఈ క్షణాన్ని, ఈ ఘట్టానికి తెరలేపిన సందర్భాన మీరు క్రమశిక్షణగా ఉండి వెనుక వైపున ఉండాలి. పెద్దలందరూ కూడా, కుల పెద్దలందరూ కూడా వెనుక వైపు ఉండాలి. రాజండ్ల లావణ్య గారు, ముఖ్యర విజయ్ గారు, మాచర్ల చిన్నయ్య గారు, అల్లారి గంగాధర్ గారు, శ్రీమతి సూరజ్ లక్ష్మి గారు, శ్రీ కుప్పాల చిన్న గంగాధర్ గారు, గోపి గారు, అల్లార మహేష్ గారు, సిద్ధాపురం లక్ష్మీనారాయణ గారు, గోపి ముత్తన్న గారు, రాజండ్ల లావణ్య గారు ఇక్కడి వరకు వారు సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ సిద్ధంగా ఉండాల్సింది, ఈ సన్మానం తర్వాత సిద్ధంగా ఉండాల్సింది కమటం సర్పంచ్ శ్రీ అజిగిరి సాయినాథ్ గారు, ఉద్వాన్పూర్ సర్పంచ్ శ్రీమతి మంగళారపు సుప్రియ గారు సిద్ధంగా ఉండాలి. నందిపేట సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం గారు సిద్ధంగా ఉండాలి. వీరి తర్వాత సన్కుండా ఫోటోకి ఇబ్బంది అవుతుంది సార్, ప్లీజ్ ఫోటోకి ఇబ్బంది అవుతుంది. త్రిమూర్తులని సన్మానించాల్సిందిగా మా ఇందూరు బతుకమ్మ ఆకుల లలితక్క, మా ఇందూరు గౌరమ్మ ఆకుల సుజాతక్క, వీరిద్దరు కూడా బతుకమ్మ గౌరమ్మలు ఇద్దరు ఉండి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అన్న దయచేసి కుల పెద్దలు, ఆయా సంఘాల నాయకులు సంజయ్ అన్న చుట్టూ ఉండకుండా కొంచెం దూరంలో ఉండి, అన్న కొంచెం ప్లీజ్ చండి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. అన్న మీకు అందరికీ ఆకలి అవుతున్నట్టున్నా అన్న. తొలిసారిగా అట్టహాసంగా జరుగుతున్నటువంటి, అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి, కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ సంరంభాన్ని ధర్మపురి సంజయ్ అన్న చేతుల మీద జరుగుతున్నటువంటి ఈ సన్మానోత్సవ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించండి. దయచేసి పెద్దలందరూ కూడా శాలువా కప్పి పూలమాలంకృతులను చేసి దయచేసి అందరూ కూడా వెనుకకు రండి అన్న, వెనుకకు రండి. ఎందుకంటే ఫోటోలలో వాళ్ళు సన్మానితులు రారు. జై మున్నూరు కాపు. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. మీ స్థానాల్లో కూర్చోండి. అన్నలు సర్పంచులుగా గెలిచినటువంటి మున్నూరు కాపు విజేతలందరూ కూడా మీ స్థానాల్లో
కూర్చోండి. దయచేసి మహిళా మనులందరూ కూడా ముందుకొచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అన్న బలరాం అన్న, మహిళలందరూ వస్తున్నారే. మా దయచేసి ఒక క్రమశిక్షణ వాతావరణాన్ని మనం ఇది చేసుకుందాం. ఉప సర్పంచులందరూ సిద్ధంగా ఉండాలి. మోపల్ మండల్ అక్కలందరూ కూడా వన్నెల బాలమనక్క 60 మందికి సంబంధించింది అక్క కోరుతున్నాము. మిగతా వారందరూ కూడా అన్న దాదాపు అన్న ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. మోపాల్ సర్పంచ్, మంచిపా సర్పంచ్, నాల్కల్ సర్పంచ్ అన్న తీసిర్రే. మున్నూరు కాపు సమైక్యతకు చిహ్నంగా అభివాదం చేయాల్సిందిగా అక్కలందరినీ కోరుకుంటున్నాం. లలితక్క అశేష మెజారిటీతో గెలిచినటువంటి కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ గారి తండ్రి బర్ల గంగారాం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆ సతీమణి ఇందూరు సునీతా చంద్రశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సతీ సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాం. రుద్రూర్ సర్పంచ్ రండమ్మా రండి. అపూర్వమైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పాల్దా సర్పంచ్ ప్రభాకర్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో బర్ల మధుకర్ గారు గెలిస్తే జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి అమ్మ మూడవసారి సర్పంచ్గా గెలిచినటువంటి ఇందూరు సునీతా చంద్రశేఖర్ గారిని నెక్స్ట్ అన్న బర్ల మధుకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి తల్లిదండ్రులతో సహా గంగారాం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బర్ల గంగారాం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్న. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పాల్దా సర్పంచ్ ప్రభాకర్ గారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వారు ఏకగ్రీవంగా చేయాలి అంటే వారు ఆ ఊర్లో ఆ పాల్దాలో వాళ్ళు ఎందరి మనుషుల్ని దోచుంటారో మనం అర్థం చేసుకోవాలి. బర్ల సమత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చింది అన్న కొంచెం సమత మన వేదికపైకి రావడానికి దారి ఇవ్వాల్సిందిగా మున్నూరు కాపు నాయకులను కోరుతున్నాం. అమ్మ కూర్చోమ్మా. మధుకర్ గారు గెలిచారంటే ఆషామాషి కాదు. దాని వెనుక మీదెంతో త్యాగం ఉందమ్మా. మీరు మధుకర్ గారిలో సగం కాదు, మీరు మధుకర్ గారికి డబుల్. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ఇది విజయ కళ్యాణం, ఇది విజయ కళ్యాణం, మున్నూరు కాపు బిడ్డల విజయ కళ్యాణం. సంజయ్ అన్న గారి చేతుల మీదుగా అద్భుతం తన ప్రేమనంతా కలిపి కలబోసినటువంటి ఆ శాలువాని ప్రభాకర్ గారు, పాల్ద సర్పంచ్ ప్రభాకర్ గారు, ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పాల్ద సర్పంచ్ ప్రభాకర్ గారిని సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ పైకి అన్న ఉందన్న, ఇది ఎంత లేదు అన్న 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 సాయిల్ అన్న అడగండి. బీసీటీయు, బీసీ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘం మరియు మున్నూరు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరఫున అదే బీసీటీయు నేను కూడా వస్తా. రాజశేఖర్ అన్న, రవణ, లింబాద్రన్న, అబ్బాయి అన్న, అదేవిధంగా బీసీటీయు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీసీటీయు ప్రధాన కార్యదర్శి అయిన నేను రాఘవపురం గోపాలకృష్ణ. గోపాల్ ఒక్క నిమిషం. ఇప్పుడు మధు గారు మన రాష్ట్రంలోనే స్టేట్ నంబర్ 1 అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆయన వాళ్ళ అబ్బాయి ఇంత పెద్ద మెజారిటీతోనూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం వచ్చినందుకు తండ్రిగా ఆయన ఏం ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఓడిపోయిన 7 సంవత్సరాలు సేవ చేసిండు. ఎవరు మంచిగున్నా చెడ్డగున్నా ఏ రాత్రి అయినా పోయి సేవ చేసిండు. నేను కూడా చేసినాము. అందరు చేస్తుంటే మంచి పేరు వచ్చింది. ఓడిపోయినా అప్పుడు కూడా గెలుస్తాడు, కానీ అనవసరంగా కొన్ని కారణాల వల్ల ఓడగొట్టిండు. అందుకోసం ఆగినా ఇది చేసినా మంచి చేసిన అందరికి ఇంటింటికి తిరిగిండు. థ్యాంక్ యూ చేసి ఈ సర్పంచులకు సన్మానం చేసిన సంజయ్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు నేను తనకు నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఇదే విధంగా సర్పంచులను కాకుండా మున్నూరు కాపు ఏకం కావడానికి ప్రతి దగ్గర, ప్రతి విలేజ్లో కూడా, డిస్టిక్లో ఉన్న ప్రతి విలేజ్లో కూడా వెళ్ళి అక్కడ సంఘాలు ఏర్పాటు చేసి, కొన్ని దగ్గర సంఘాలు లేని దగ్గర కూడా సంఘాలు ఏర్పాటు చేసి ఇదే విధంగా ఐక్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సర్పంచులు గెలిచినాం మేము. ఇప్పుడు మాకు కూడా డిస్టిక్ లెవెల్లో ఎవరు సపోర్ట్ లేరు నిజం చెప్పడానికి. ఎందుకంటే మేము ఒక ఇండియా బార్డర్లో ఎట్లయితే సైనికులు ఉంటారో అట్లా మేము ఒక సైనికులు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇండియా అంత ఏమంటారు స్ట్రాంగ్ ఉంటుంది, ఎవరు వేరే వాళ్ళు రాకుండా. అలాగే మేము కూడా డిస్టిక్లో నిజామాబాద్ బార్డర్లో మేము ఉన్నాము. మాకు నిజామాబాద్ డిస్టిక్ మాకు ఎంతో లాంగ్ డిస్టెన్స్. మాకు ఏ పని కావాలన్నా కానీ ఎంతో కష్టమవుతుంది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే మా పనులు కూడా ఏదైతే మేము కామారెడ్డి బార్డర్లో ఉన్నాం, మాకు ఏ పనులు ఉన్నా కానీ అన్న మాకు సహకరించి మాకు డిస్టిక్లో ఏ పనులు చేస్తారని నేను కోరుకుంటున్నాను. దేవుపల్లి సర్పంచ్ వీరమల్లు సురేష్ గారిని కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఉప సర్పంచులు అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న వార్డు మెంబర్స్ అదేవిధంగా ఉప సర్పంచులు కూడా వేదిక మీదకి వస్తే సన్మాన కార్యక్రమం అనేది ఇప్పుడు జరగబోతుంది కాబట్టి దయచేసి అందరు రావాలి. గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. దయచేసి సర్పంచులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి మీ స్థానాల్లో సర్పంచులందరూ కూడా వేదిక పైన ఒక్క నిమిషం అన్న ఉప సర్పంచ్ ఒకటే నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. దేవుపల్లి సర్పంచ్ వీరమల్లు సురేష్ గారు సార్, దయచేసి సభా కార్యక్రమాన్ని కొంచెం చక్కగా నడుపుకుందాం సార్. వేడుక చాలా పెద్దది. ఇక్కడున్న వేదిక
ఇంతమంది ఆత్మీయులకు చాలా చిన్నగా అయిపోయింది. పెద్ద మనసు చేసుకొని ఎప్పుడెప్పుడా ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తున్నటువంటి నిర్వాహకుల మనం పదిలం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదిద్దాం. సార్ ఉప సర్పంచులు ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్. సార్ దయచేసి ఫోటో సెషన్ కార్యక్రమం
మున్నూరు కాపు అన్న కోటగిరి దయచేసి అందరు కూడా భోజనాలు చేసిన తర్వాత అన్న మనకు టైం ఇస్తారు ఫోటోలు తీయడానికి. అందరికి కూడా ఆకలి అవుతుంది కదా. అదేవిధంగా కోటగిరి నుంచి మధుకరన్న సైన్యం థ్యాంక్ యూ సన్మానించడానికి వచ్చింది. రామచంద్ర సార్ మన వేదికపైకి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సార్. తొందరగా ఫోటోలు దిగిన వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళాలి. అన్నతో ఫోటోలు దిగి పేర్లు చెప్పండి. ఇప్పుడు ఎవరి మీద మొత్తం ఫోటో శ్రీకాంత్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అయిందా? రైట్. ఓకేనా అన్న దయచేసి. ఓకే అన్న అందరినీ అన్న ఒక్క నిమిషం కొడిగిరోడు సన్మానం చేస్తున్నారు. కొడిగిరోడు జనరల్గా అన్న సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ వందన సమర్పణ కార్యక్రమం బంటు బాలరామన్న గారిని చేయాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధర్మపూర్ సంజయ్ గారి అధ్యక్షంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు సహకరించిన పెద్దలందరికీ మరియు నిజామాబాద్లో ఉన్న సంఘాల అధ్యక్ష కార్యదర్శులందరికీ, కళాకారులకు, గంగా గారికి, మెగా సౌండ్ గారికి, డెకరేషన్ ధరంపూడి గారికి, అలాగే ప్రెస్ మిత్రుల స్టాఫ్ అందరి గారికి మరియు నిజామాబాదు మున్నూరు కాపు స్టాఫ్ మరియు మేనేజర్ల గారికి, నిజామాబాదు కళ్యాణ మండపం మేనేజర్లకు మరియు స్టాఫ్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అద్భుతమైన తన వాక్చాతుర్యంతో మన గోపికృష్ణ టీచర్ గారు ఇప్పటి వరకు, గోపాలకృష్ణ గారు ఇప్పటి వరకు మనల్ని అందరినీ ఆకట్టుకునే విధంగా తన యాంకరింగ్ చేసిన గోపాలకృష్ణ గారికి కూడా సన్మానం చేయవలసిందిగా సంజయ్ గారిని కోరుతున్నాను. మిగతా వాళ్ళకి భోజనాలు వడ్డించుకుంటూ ఫోటోలు దిగుదాం.